హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొత్తిమీర రోటి పచ్చడి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొత్తిమీర పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశల్లోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 పెద్ద కట్టలు కొత్తిమీరను కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. తరువాత 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొత్తిమీర టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. కొత్తిమీర ఇంకా టమాటా ఈ విధంగా మనకి బాగా ఉడికిపోయిన తర్వాత అందులోని నీరంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనకి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా పోయి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కొత్తిమీర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 7 వెల్లుల్లి రెప్పలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొత్తిమీర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.